హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఎప్పుడు చికెన్ కర్రీని ఒకే విధంగా కాకుండా ఇలా గ్రీన్ చికెన్ కర్రీని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ఇక్కడ నేను చికెన్ కర్రీని తయారు చేసుకోవడం కోసం 1/2 kg చికెన్ శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీలోకి మసాలాను తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోకి పొట్టు ఒలుచుకున్న 10-12 వెల్లుల్లి రేకులు, 2 ఇంచుల అల్లం ముక్క, 20 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, వేయించుకున్న 10-12 జీడిపప్పు పలుకులు, 1/2 కప్పు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ కర్రీలోకి మనం కారం వాడం కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎక్కువగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే వాటితో పాటు 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కడాయి పైన లోతుగా ఉన్న ప్లేట్ని పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీలోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి. ఇక్కడ మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి ఇక్కడ కర్రీలో వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.